2008 నవంబర్ 26న ప్రస్తుతం సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసిన కసబ్ సహా 10 మంది ఉగ్రవాదులు భారతదేశానికి గుండెలాంటి ముంబైపై గురిపెట్టారు. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గాన నగరానికి చేరిన నరరూప రాక్షసులు 166 మందిని బలి తీసుకున్నారు. కరాచీలో కంట్రోల్ రూమ్ పెట్టుకుని 3 రోజులు భయోత్పాతాన్ని సృష్టించారు. చివరకు ఎన్ఎస్జీ రంగప్రవేశంతో పోరాటంలో కొందరు అధికారులు వీరమరణం పొందిన వందలాది మందిని రక్షించి తెగువను చూపారు. నవంబర్ 26 దాడులు వ్యూహాత్మకంగానే జరిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో భయోత్పాన్ని సృష్టించి దేశం మొత్తాన్ని అభద్రతా భావంలోకి నెట్టాలన్నది ఉగ్రవాదుల ఆలోచన. ఇందుకు అనుగుణంగా ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా నెలల తరబడి ప్రణాళికలు సిద్ధం చేయగా ఇందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది. ఇందుకోసం కొంతమంది యువకులకు శిక్షణనిచ్చి అందులో నుంచి దాదాపు 20 ఏళ్లున్న 10 మంది కుర్రాళ్లను ముంబై దాడికి సిద్ధం చేశారు. సైన్యం వద్ద మాత్రమే ఉండే అధునాతన తుపాకులు, బాంబులతో దేశం మీదకు వదిలారు. ముంబై చేరుకున్న ఉగ్రవాదులు నగరంలోని 8 ప్రాంతాలలో రక్తపు టేరులు పారించారు. విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా 308 మంది గాయాల పాలయ్యారు. పది మంది ఉగ్రవాదులు సముద్ర తీరం కొలాబాలో దిగారు. 2 బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినల్, కొలాబా, లియోపోల్డ్ కేఫ్ లోకి దూసుకెళ్లారు. సరిగ్గా రాత్రి 8:30 ప్రాంతంలో గుళ్ల వర్షం కురిపించి దేశం మర్చిపోలేని గాయాలు చేశారు. శివాజీ టెర్మినల్లో అజ్మల్ కసబ్ తో పాటు ఖాన్ అనే మరో ఉగ్రవాది చేసిన నరమేధంలో 58 మంది అమాయకులు చనిపోయారు. 104 మంది క్షతగాత్రులయ్యారు. తర్వాత కామ ఆసుపత్రిలోకి చొరబడి రోగులని కూడా చూడకుండా కాల్చి చంపే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ పన్నాగాన్ని ముంబై తీవ్రవాద వ్యతిరేక బృందం చీఫ్ హేమంత్ ఖర్కరే నేతృత్వంలోని 5 సభ్యుల బృందం తిప్పికొట్టింది. ఆ ఎదురు కాల్పుల్లోనే దేశం గర్వించదగ్గ ఏటీఎస్ అధికారులైన ఖర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టేతో పాటు మరో అధికారి నేల కొరిగారు. కానిస్టేబుల్ అరుణ్ జావేద్ గాయాల పాలయ్యాడు. జావేద్ ఇచ్చిన సమాచారం మేరకు కామ ఆసుపత్రి వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఉగ్రవాది ఖాన్ ని మట్టుబెట్టారు. వీరోచితంగా పోరాడిన పోలీసు అధికారి తుకారం ఓంబ్లే కసబ్ శరీరంలోకి బుల్లెట్ దింపాడు. అయితే ఈ కాల్పుల్లో ఓంబ్లే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన కసబ్ ని పోలీసులు అరెస్టు చేశారు. లియోపోల్డ్ కేఫ్ లో దూసుకెళ్లిన ఇతర ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతానికి 10 మంది చనిపోయారు. తర్వాత రహదారులపై వచ్చిపోయే వారిపై నరరూప రాక్షసులు కాల్పులు జరిపారు. 2 టాక్సీలను టైమర్ బాంబులతో పేల్చడంతో 3 చనిపోయారు. ఉగ్రవాదుల తర్వాతి లక్ష్యం విదేశీయులు, యూదులు అధికంగా ఉండే తాజ్ హోటల్, ఒబరాయ్ ట్రైడెంట్, నార్మన్ పాయింట్లు. అక్కడ రక్తపు టేరులు పారించారు. దాడులు ప్రారంభమైన 5 గంటలకు రంగప్రవేశం చేసిన జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ప్రారంభించింది. ఉగ్రవాదులు బలగాల కాల్పుల మోతతో ఘటనా స్థలాలు దద్దరిల్లాయి. ఎన్ఎస్జీ బలగాలు ఉగ్రవాదుల మధ్య సాగిన ఎదురు కాల్పులను మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ అత్యుత్సాహము సమస్యను కొంత జటిలం చేసింది. కరాచీలోని ఆపరేషన్ గది నుంచి ఈ దృశ్యాలను వీక్షించిన వ్యూహకర్తలు ఉగ్రవాదులకు జీపీఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు అందించారు. ఇందుకు అనుగుణంగా ఎన్ఎస్జీ కమాండోల మెరుపుదాడి నుంచి తప్పించుకుంటూ తాజ్ హోటల్, ఒబరాయ్ ట్రైడెంట్, నార్మన్ హౌస్ లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులు జరిపారు. గదుల తలుపులు బిగించి భయంతో వణికిపోతున్న పౌరులపై తూటాలు ప్రయోగించారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు కొందరు పర్యాటకులు 50 అడుగుల ఎత్తైన గదుల నుంచి కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు.
నవంబర్ 27న యూదుల కేంద్రమైన నార్మన్ హౌస్, హోటల్ ఒబెరాయ్ ట్రైడెంట్ పై పట్టు సాధించిన ఎన్ఎస్జీ కమాండోలు ఇందులో నక్కిన దుండగులను మట్టుబెట్టాయి. అయితే హోటల్ తాజ్లో మాత్రం కరాచీ ఆపరేషన్ హౌస్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న ఉగ్రవాదులు ఎన్ఎస్జీ దళాలను ఏమాత్రం కనిపించకుండా గోడల చాటు నుంచి కాల్పులు జరిపారు. చివరకు మరిన్ని బలగాలను హోటల్ తాజ్ కి చుట్టూ మోహరించారు. హెలికాప్టర్ ద్వారా హోటల్ ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న బలగాలు బాధితులను బయటకు పంపిస్తూ లోపలికి ప్రవేశించాయి. తాజ్ హోటల్లోని ప్రతి గదిని జల్లెడ పట్టిన ఎన్ఎస్జీ కమాండోలు బందీలుగా చిక్కిపోయిన వారందర్నీ విడిపించారు. చివరకు 2008 నవంబర్ 29 నాటికి 9 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టి ముంబై మారణకాండకి చరమగీతం పాడారు. తాజ్ హోటల్లో 60 గంటల పాటు సాగిన ఆపరేషన్ బ్లాక్ టోర్నడోలో 3 ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు. నవంబర్ 26 రాత్రి నుంచి ఉగ్రవాదులను అలుపెరుగని పోరాటం చేసిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నకృష్ణన్ వీరమరణం పొందాడు. 3 రోజుల పాటు సాగిన మారణహోమం నేటికీ మరిచిపోలేని పీడకల. ముంబై గుండెలపై మానని గాయం.